వచ్చింది, చల్లని కబురు తెచ్చింది. ఓ లోకమునే రారాజంట, పశువుల పాకలో పుట్టాడంట. లోకమునే రారాజంట, పశువుల పాకలో పుట్టాడంట. ఆ నోట ఈ నోట చెబుదామా ఈ మాట, తెల్లని 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 దూత వచ్చింది, చల్లని కబురు తెచ్చింది. హల్లెలూయా, చల్లని దూత వచ్చింది, చల్లని కబురు తెచ్చింది. ఓయ్ కీబోర్డ్ నాకు రావట్లేదు, కీబోర్డ్ అర్ధరాత్రిలో ఆదా మరుపులో పొలమున గొర్రెలు కాయుచుండగా, మిలమిల మెరుపులతో తలతల కాంతులతో దేవుని దూత దిగి వచ్చింది. అర్ధరాత్రిలో ఆదా మరుపులో పొలమున గొర్రెలు కాయుచుండగా, మిలమిల మెరుపులతో తలతల కాంతులతో దేవుని దూత దిగి వచ్చింది. భయపడుతున్న మాకు అభయమిచ్చింది, పరము నుండి శుభవార్త తెచ్చింది. భయపడుతున్న మాకు అభయమిచ్చింది, పరము నుండి శుభవార్త తెచ్చింది. ఆ నోట ఈ నోట చెబుదామా ఈ మాట, తెల్లని తెల్లని అబ్బ తెల్లని దూత వచ్చింది, తెల్లని కబురు తెచ్చింది. అరరర తెల్లని దూత వచ్చింది, చల్లని కబురు తెచ్చింది. ఓ జ్ఞానులు ముగ్గురు బంగారు బోళము సాంబ్రాణితో, భయము భక్తితో బెత్లెహేము పురముకు బాల యేసుని చూడవచ్చిరి. తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు బంగారు బోళము సాంబ్రాణితో, భయము భక్తితో బెత్లెహేము పురముకు బాల యేసుని చూడవచ్చిరి. నింగిల సుక్క దారి చూపింది, కృంగిన సమయంలో వెలుగు చూపింది. నింగిన సుక్క దారి చూపింది, కృంగిన పనులలో వెలుగు నింపింది. ఆ నోట ఈ నోట చెబుదామా ఈ మాట, తెల్లని అబ్బ తెల్లని దూత వచ్చింది, అరరర చల్లని కబురు తెచ్చింది. తెల్లని దూత వచ్చింది, చల్లని కబురు తెచ్చింది. లోకమునే రారాజంట, పశువుల పాకలో పుట్టాడంట. హల్లెలూయా, లోకమునే రారాజంట, పశువుల పాకలో పుట్టాడంట. ఆ నోట ఈ నోట చెబుదామా ఈ మాట, తెల్లని అబ్బ తెల్లని దూత వచ్చింది, చల్లని కబురు తెచ్చింది. హల్లెలూయా, తెల్లని దూత వచ్చింది, చల్లని కబురు తెచ్చింది. చల్లని దూత వచ్చింది, చల్లని కబురు తెచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభువు మహిమ పడతాం. అదే మా టీం అంటే. ఎక్కడ నీరసం ఉందో అక్కడ ఉద్యమం.
ఎక్కడ అలసట ఉందో అక్కడ సంతోషానందాలని రేపటం అనేది మేము బాల్యం నుంచి నేర్చుకున్నాం. వచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి సంఘం నుంచి వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా భోజనం చేయవలసిన వారు ఎవరైనా ఉంటే దయచేసి భోజనాన్ని, మా విందును స్వీకరించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా మరి